ఆదివాసీలకు 100% ఇందిరమ్మ ఇళ్లు అందిస్తామని, ఇళ్ల మంజూరులో పార్టీలను చూడబోమని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కొమరంభీం జిల్లా కొటారి కొత్తగూడలో జరిగిన సభలో సీఎం మాట్లాడుతూ, ఇప్పటికే ఇల్లు కట్టుకున్న వారికి నిధులు జమ చేశామని, 4.5 లక్షల ఇళ్ల నిర్మాణం తమ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఆదివాసీల కోసం అదనంగా 21,000 ఇల్లు ఇస్తామని, తల తాకట్టు పెట్టి అయినా ఇందిరమ్మ ఇళ్లకు నిధులు అందిస్తామని హామీ ఇచ్చారు. పేదల సొంతింటి కలను నిజం చేసేందుకు ఇందిరమ్మ ఇళ్ల 2వ విడత కింద కొత్తగా 2.50 లక్షల ఇళ్లను మంజూరు చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అందుకే ఈనాడు మరొక 2.5 లక్షల ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పథకాన్ని పెద్ద ఎత్తున మీ చప్పట్ల మధ్యన ఈనాడు ప్రకటించదలుచుకున్న, ముఖ్యంగా ఈ పక్కనున్న మా ఆడబిడ్డలు, ఇంటి ఆత్మగౌరవమే ఆడబిడ్డ, ఇల్లు చూడు ఇల్లాలిని చూడు అన్నారు. ఇల్లుని చూసి ఇంటి ఆయనను చూడమని చెప్పలే. ఇవాళ ఇల్లు వచ్చిందంటే ఆ సంతోషం ఆడబిడ్డకు తెలుసు. ఎవరు చుట్టమొచ్చినా, కొడుకుకు బిడ్డనియనికి వచ్చినా, లేకపోతే బిడ్డను మనవియడానికి పోతే మీకు ఇల్లు ఉన్నదా లేదా అని అడుగుతారు. భూమి ఉంటే సంతోషం, కానీ ఇల్లు లేకపోతే దుఃఖం. అందుకే ఈనాడు మా ఆడబిడ్డల కళ్ళల్లో సంతోషం చూడడానికి, మా ఆడబిడ్డలు నిండు మనసుతో ఆశీర్వదించడానికి విచ్చేసినందుకు ఈనాడు 2.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లను ఇవాళ మంజూరు చేస్తున్నాం. ముఖ్యంగా ఆదిలాబాద్కు గూడాలలో ఎక్కడ కూడా గుడిసెలు ఉండొద్దు. గుడిసెలు లేని గూడాలను ఈరోజు నేను చూడాలని నేను అనుకుంటున్నాను. అందుకే గూడాలలో ఉండే పటేన్లకు కూడా నా విజ్ఞప్తి, మీ గూడెంలో ఉండే ప్రతి వాడికి ఇల్లు ఇప్పించే విధంగా మీరు గ్రామ సభలు పెట్టి మీరు మాట్లాడుకొని మీరు లిస్టు తయారు చేయండి. మీకు ఇల్లు ఇచ్చే బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. అదేవిధంగా ఆదిలాబాద్ అనగానే ఆనాడు ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు గుర్తొస్తుంది. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, కాకా వెంకటస్వామి గారు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సుజల స్రవంతి పేరు మీద ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టును మొదలు పెడితే, తుమ్మిడేటి దగ్గర బారేజ్ కడితే ఆదిలాబాద్ జిల్లాకే 2 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉండే. కారణాలు ఏమైనా, ఆనాటి ప్రభుత్వ ఆలోచన ఏమున్నా, తుమ్మిడేటిని పడావు పెట్టినరు, మేడిగడ్డ సుందిల్ల అన్నారమని అక్కడికి తీసుకెళ్ళారు. 1,00,000 కోట్లు ఖర్చు పెట్టారు. కాళేశ్వరం కట్టడం, కాళేశ్వరం కూలేశ్వరం కావడం, 1,00,000 కోట్లు గోదావరి గంగలో కలిసిపోయి ఈనాడు ఆ 1,00,000 కోట్లు మొత్తం గోదావరిలో కలిసిపోయినాయి. ఆదిలాబాద్లో ఎకరానికి కూడా నీళ్లు రాలే. ఇవాళ ఎక్కడికి వచ్చినా, ఇంతకుముందే కొమరభీం ప్రాజెక్టును చూసిన 10 టీఎంసీల కెపాసిటీ ఉంటే ఆ ప్రాజెక్టులో ఈరోజు రిపేర్లుంటే చెయ్యకపోవడం వల్ల 4 టీఎంసీల నీళ్ళనే కొమరంభీం ప్రాజెక్టులో నిలుపుకునే పరిస్థితి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.